ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రేక్షకులందరికీ కూడాను శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ కూడాను ఆ సీతారామ లక్ష్మణ హనుమత్ భరత శత్రుఘ్నుల సంపూర్ణ దీవెనంతా కూడా కలిగి మీ ఇంట ఎప్పుడూ కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణముల వలె ఎప్పుడూ కూడా శుభకార్యములు జరుగుతూ మీరు మీ సహకుటుంబము ఆనందంగా ఉండాలని కోరుకుంటూ శ్రీరామనవమి విశిష్టత, శ్రీరాముడు ఎలా జన్మించాడు, శ్రీరాముని ఆరాధన చేస్తే మనకు వచ్చు లాభము ఏమిటో మనము తెలుసుకుందాం. మనకు ఉన్న తిథులలో విశేషమైన పండుగలు ఏమైనా ఉన్నదయ్యా అంటే మానవులందరూ కూడా చేసుకోవలసిన పండుగ యుగాది తర్వాత వచ్చున్నది ప్రథమమైనది శ్రీరామనవమి. శ్రీరాముడు వసంత ఋతువు చైత్రమాసము శుద్ధ నవమి రోజున మధ్యాహ్న కాలమున కర్కాటక లగ్నమున పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం 12 గంటలకు స్వామి జన్మించాడు. స్వామి ఊరికనే మానవుడిలాగా వచ్చి జన్మించాడండి, మనలాగానే పుట్టాడు కదా, ఆయనకు మనకు తేడా ఏమీ లేదయ్యా అంటే కాదు. ఆయన కేవలం మానవుడు ఇలాగే ఉండాలి, మానవుడు ఇలా కాకుండా వేరొకలాగా ఉండకూడదు. ధర్మ అర్థ కామ్య మోక్షములు మనకు 4 మాత్రమే ఉన్నాయి. కానీ 16 గుణములు ఎవరైనా కలిగి ఉన్నారా అని అడిగితే కేవలం శ్రీరాముడు తప్ప ఎవరూ లేరు. అలాంటి శ్రీరామచంద్రుడు ప్రతి మానవుడు ఇలాగే ఉండండి, ప్రతి విషయమును కూడా మీకంటే పెద్దవారిని గౌరవించండి, ధర్మము ప్రతివాడికి ధర్మం ధర్మం ధర్మం. ఆయన పుట్టినప్పటి నుండి మొదలు పెట్టుకొని చివరి అంతం వరకు అమ్మవారు భూలోకానికి భూదేవి దగ్గరికి వెళ్ళేంత వరకు కూడాను స్వామి ఒకటే పట్టుకున్నాడు. ఏమిటయ్యా అంటే ధర్మం ధర్మం ధర్మం. రాజ్యం పోయింది, తండ్రి రాజ్యం ఇస్తాను, రాత్రంతా కూడా జాగరణ చేసి దేవాలయంలో పడుకొని ఆయన పొద్దున్నే రాజ్య పట్టాభిషేకం చేస్తాను నాయన అని చెప్పాడు. ఉదయం లేచి వచ్చిన వెంటనే నాయన నీకు పట్టాభిషేకం లేదు నాయన, వనవాసానికి వెళ్ళాలని చెప్పినా సరే ఏమాత్రం బాధపడకుండా వెంటనే వెళ్ళిపోయాడు వనవాసానికి. అక్కడికి వెళ్ళి కూడాను మళ్ళీ రాముడు ఆనందంగా వనవాసంలోనే ఉన్నాడయ్యా అనుకుంటూ ఉండగా రావణాసుడు వచ్చాడు. అక్కడ నుండి అమ్మవారిని కూడా తీసుకున్నాడు. అక్కడ కూడా ధర్మం, వాడిని వెళ్ళి డైరెక్ట్గా అతనే వెళ్ళి చంపవచ్చును, కానీ అక్కడ కూడా అలా చేయలేదు. రావణాసుని వధించేటప్పుడు కూడా నాయన ఒక్క మారు నా దగ్గరికి రారా నాయన, నిన్ను క్షమిస్తాను అని చెప్పి ఉన్నాడు. అయినా సరే రావణాసుడు రాలేదు కాబట్టి అతని పాపాన్ని అతను పోయాడు. అక్కడ కూడా ఆయన పట్టుకున్నది ధర్మం ధర్మం ధర్మం. ఎవరైతే ధర్మాత్ములుగా జీవిస్తారో ఆయన వద్దకు ఆయనే శ్రీరాముడు అతని వద్దకు వెళ్తాడట. చంటి పిల్లవాడు ఎలా అయితే మనం మాట వినకపోతే మారం చేస్తాము, అలాగే మానవులు ఏదైనా మారం చేస్తే తప్పులను సరిదిద్దడానికి వచ్చిన వాడు ఎవరైనా ఉన్నారయ్యా అంటే శ్రీరామచంద్రుడు మాత్రమే. శ్రీరాముడు మానవుడిలా పుట్టి ప్రతి మానవుడు ఎలా ఉండాలి, ఒక కొడుకు స్థానంలో ఎలా ఉండాలి, ఒక అన్నయ్య స్థానంలో ఎలా ఉండాలి, భర్తృస్థానంలో ఎలా ఉండాలి, తండ్రి స్థానంలో ఎలా ఉండాలి, ప్రజలకు రాజు స్థానంలో ఎలా ఉండాలి, ఇలాగే ఉండాలి అని చెప్పినవాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామనవమి అంటాము. నవమి తిథి ఇక్కడ ప్రధానం. నవమి అంటే అన్నీ ఒకటై ఉన్నవాడు నవమి, 9 అంకె. అందుకే చాలామంది 9 అంటారు. నేను చాలాసార్లు చెప్పి ఉన్నాను. 9 ఎక్కువ మీకు బాగా తెలుసు. 9 1 9 9 2 18. మీరు ఎటు వేసుకుని వచ్చినా సరే 9 అనే సంఖ్య ఎటు వెళ్ళినా మళ్ళీ 9 దగ్గరికే వెళుతుంది. అంటే ఏమిటి, మీరు ఏమి చేసినా కానీ శ్రీరాముడు ఏమి చెప్పాడో ఆ బాటనే నడవాలి అని చెబుతుంది శ్రీరామాయణం. మనము శ్రీరామనవమి రోజు ప్రాతకాలం నిద్రలేచి కాలకృత్యం నెరవేర్చుకొని స్వామికి నిత్య దైవ కైంకర్యాలను పూర్తి చేసిన తర్వాత ఉదయాన్నే స్వామి నామము చెప్పాలి. ఏమని? శ్రీరామ జయ రామ జయ జయ రామ అను నామమును శక్త్యానుసారం ఇంటిలో జపము చేయవలెను. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈ నామమంత్రం ఎవరైతే చేస్తారో వారి ఇంటిలో జయాలు వస్తాయట. జయములు, మంగళములు, శుభములు, శోభనములు, సర్వకార్యములు సిద్ధించును. ఇలా ప్రాతకాలముని ఇంటిలో జపతపాలు పూర్తి చేసి మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఉపవాస కైంకర్యాలను పెట్టుకోవాలి. ఉపవాసము అంటే శరీరం నిలబడడానికి ఏదో ఒకటి పుచ్చుకొని. అక్కడ జరుగు కళ్యాణం కమనీయం. శ్రీరామ కళ్యాణము అదేమిటండి, అందరం కళ్యాణం వెళతాం కదా, అన్ని కళ్యాణాలు లాగానే స్వామివారి కళ్యాణం కూడా ఒకటే కదా.
కాదు. మానవులు ఇలాగే ఉండాలి అని చెప్పి మనలాగానే పుట్టి స్వామి ఎన్నో కష్టాలను పడి, ఒక కష్టం 2 కష్టాలు కాదు, అయ్యో నాకు ఏదో చిన్న జ్వరం వచ్చింది అనుకోండి, అయ్యో నాకు జ్వరం వచ్చిందని ఒక 10 సార్లు చెబుతాను. శ్రీరామచంద్రుడు అంత కష్టం వచ్చి ఉన్నా కానీ భార్యను లంకకు తీసుకుని వెళ్ళిపోయాడు రావణాసురుడు, అయినా కానీ ఎక్కడా బాధపడలేదు. బాధపడ్డాడు ఎలా? ధర్మముతో బాధ, నేను ఇలాగే ఉండాలి, వాడి దగ్గరికి వెళ్ళాలి, యుద్ధం చేయాలి అని చెప్పి బాధపడ్డాడే తప్ప అయ్యయ్యో ఇలా జరిగిపోయింది మరి ఏం చేయమంటారు ఈ క్షణాన అని చెప్పి, నేను మహావిష్ణువును కదా, తను ఏమో లక్ష్మీదేవి కదా, వెంటనే నేను అవతారం చాలిస్తున్నాను ఇక్కడ అని చెప్పి అవతారాన్ని చాలించలేదు. అలాంటి ధర్మాత్ముడి కళ్యాణం చూడడం మన అదృష్టం. మన ప్రపంచంలోనే అంటే మనం ఇక్కడ ఇండియాలోనే మాత్రం వివాహం జరుగుతుందా కళ్యాణం అయ్యా స్వామి కంటే కాదు, ప్రపంచమంతా కూడా శ్రీరామనవమిని విశేషంగా జరుపుకుంటారు. ఈ శ్రీరామనవమి కళ్యాణం కమనీయం, చెప్పిన విధముగానే కళ్యాణం చూస్తే చాలట, కళ్యాణం కమనీయం. ఆ కన్నులతో మన నేత్రములతోటి స్వామి కళ్యాణం చూస్తే మరు జన్మ మనకు ఉండదట. మళ్ళీ ఈ నేత్రములతో చూడవలసిన అవసరం లేకుండా సాక్షాత్తు ఆ రామచంద్రుల పాదాల వద్దకు వెళతామని చెప్పి పురాణాలు చెబుతూ ఉన్నాయి. శ్రీరామనవమి వచ్చినప్పుడు చిన్నప్పుడు మాకు బాగా గుర్తు ఉండేది. శ్రీరామనవమి వచ్చిందంటే చాలు అక్కడ ఎక్కడ కళ్యాణం చేసినా సరే పానకం అంటూ పంచేవారు. పానకం అండి, అక్కడ పానకం పంచుతున్నారండి, పానకం మన ఇంటిలో తెచ్చుకొని చేసుకున్న పానకమే అవుతుంది. కానీ ఆ దేవాలయానికి వెళ్ళి స్వామి నామం చెబుతూ శ్రీరామ జయ రామ, శ్రీరామ జయ రామ, జయ రామ శ్రీరామ జయ రామ అని అక్కడ జపం చేసి అందరూ కూడా భజన చేసేవారు. భజన అయిపోయిన తర్వాత ఒక గ్లాసులో పానకం మోసిచ్చేవారు. ఆ పానకం తాగితే ఎంతో ఆనందం. మా అమ్మగారు ఎప్పుడు అంటూ ఉండేవారు, స్వామి పానకం తాగి ఆ ఆకలి కూడా మర్చిపోతారట. ఇందాక చెప్పాం కదా ఉపవాసం ఉండాలని, ఉపవాసం కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆయన పానకం తాగితే చాలు, పానకం తాగి ఆకలి మొత్తం పోతుందట. పోయి ఆయన కళ్యాణం కమనీయం, ఆయన కళ్యాణం చూస్తూ ఆనందంగా పరవశమైపోతూ ఉంటారు. కాబట్టి కళ్యాణం చూస్తే ఎందుకు లాభం ఏమిటయ్యా అంటే శక్తి స్వరూపిణి అమ్మవారు లక్ష్మీదేవి. మనం ఇంటిలో వివాహం చేస్తేనే లక్ష్మీ రూపంలో నా అల్లుడికి ఇచ్చి వివాహం చేస్తున్నాను మహావిష్ణువు అని చెప్పి వివాహం చేసి ఆనందపడతాం. అలాగే కళ్యాణములో సీత అమ్మవారు నా కూతురు నీకు ఇస్తున్నానయ్యా అని చెప్పి రాముడికి మనం కన్యాదానంగా చేస్తాము. ఇలా ఎవరైతే కన్యాదానంగా అమ్మవారిని కన్యాదానం చేస్తారు, మరి మనమే కన్యాదానం చేయాలండి మండపంలో కూర్చోవడం మనం అంటే అక్కర్లేదు. ఆ మంత్రాలు చెబుతూ ఉంటారు. ఆ మంత్రాలు శ్రవణం కీర్తనం చెప్పిన వారికి ఎంత పుణ్యమో అక్కడ ఉండి ఈ కళ్యాణం వింటే కూడా అంతే పుణ్యం సంతరించును. ప్రతి పని కూడాను మనమే దగ్గర ఉండి మనమే అక్షతలు పోసి స్వామి తలంబరాల రూపంలో పోసి చేస్తేనే పుణ్యమా అంటే కాదట. ఎక్కడైతే శ్రీరామనవమి రోజు కళ్యాణం జరుగుతుందో స్వామి నామము చెబుతారో, ఏమీ నామం అక్కర్లేదు, శ్రీరామ జయ రామ జయ జయ రామ అను నామం ఎక్కడైతే వినపడుతుందో అక్కడ వెంటనే ఆంజనేయుడు సపరివారం అంతా కూడా వస్తారట. మీరు అక్కడ సుందరాకాండలో చూసి ఉంటారు, కొన్ని వేల లక్షల కోట్ల మంది వానర సైన్యం వచ్చింది. ఆ సైన్యం అంతా కూడాను ఆ దేవాలయ ప్రాంగణం అంతా కూడా ఉంటుందట. ఆ ప్రాంగణం అంతా కూడా కూర్చొని వారు కూడా శ్రీరామనామ జపం చేస్తూ ఉంటారు. నువ్వు ఒక్కసారి శ్రీరామ చెబితే ఆయన 1,000 సార్లు చెబుతాడు ఆంజనేయుడు. మనము జపం చేస్తూ ఉంటే ఆయన జపం చేస్తుంటే, ఆయన జపము చేసిన ప్రదేశంలో మనం కూర్చొని జపం చేస్తున్నామంటే మన జన్మ చరిత అర్థమవుతుంది. హనుమంతుల వారే అక్కడికి వచ్చి జప తపలు చేశారు అంటే ఎంతో శక్తి కదండి. మన కోరికలు ఎన్ని ఉంటాయండి, ఉన్న కోరికలు చాలా తక్కువ కోరికలు. అంటే మరి శర్మగారు మీకేం తక్కువ కోరికలు ఉన్నాయి, మాకేం ఎక్కువ కోరికలు ఉన్నాయి అనవద్దు. ఎవరికైనా కోరికలు కామన్. కోరికలు లేనివాడు మానవుడే కాడు. కోరికలు ఖచ్చితంగా. కోరిక ఎలాంటిదయ్యా అంటే చక్రం లాంటిది కోరిక. ఎప్పటికప్పుడు ఈ కోరిక నెరవేరితే ఇంకో కోరిక వెళతాం, ఆ కోరిక నెరవేరితే ఇంకొక కోరికకు వెళతాం. కానీ సీతారాముల కళ్యాణం ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేసినా చూసినా వినినా ఇవన్నీ చేయలేము, స్వామి ప్రసాదం తీసుకున్నా సరే వాడి కార్యాలన్నీ కూడా సిద్ధిస్తాడని సాక్షాత్తు శ్రీరామాయణం మనకు చెబుతుంది. శ్రీరామనవమి రోజున మీ ఇంటిలో మంగళంలో జరగడం లేదు, అయ్యా వివాహం జరగడం లేదు, మా అమ్మాయికి మా అబ్బాయికి చాలా ఇబ్బందులు పడుతున్నామండి, గృహప్రవేశం అనుకుంటున్నాము జరగడం లేదండి, స్థలం కొనుక్కోవాలనుకుంటున్నామండి జరగడం లేదు, ఏమి చేయమంటారు?
మీరేమీ చేయవద్దు. శ్రీరామనవమి రోజు కళ్యాణం జరుగుతున్న ప్రదేశంలో కూర్చొని స్వామి నామము చెబుతూ శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ స్వామి కళ్యాణాన్ని చూడండి. స్వామి కళ్యాణం చూస్తే చాలు, కళ్యాణం కమనీయం. మీ ఇంటిలో మంగళములు జరుగును, అమంగళమన్నీ కూడా తొలగిపోవును. ఇందులో సందేహం ఏమీ లేదు. ఇదేదో వారికి అర్చన చేయమన్నా వీరికి అర్చన ఏమీ ఖర్చు లేని పని అండి. కేవలం స్వామి మన కళ్ళతోటి స్వామి కళ్యాణం చూస్తే చాలు. ప్రతి ఒక్కరూ కూడాను మీ ఇంటిలో మంగళములు జరగాలి అని చెప్పి స్వామికి ఆ రోజు నమస్కారం చేసి స్వామి కళ్యాణంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. మీ చేతనైన సహాయం చేసి, సహాయం అంటే డబ్బు సహాయం ఏమీ అవసరం లేదు. ధర్మేచ అర్ధ కామ్య మోక్షం అన్నీ కూడా కర్మంతోటే. ఏమిటి, మీరు ఏమీ చేయలేము, కనీసం స్వామి దగ్గర వెళ్ళి కసుగొట్టండి ఒక పని మనిషిలాగా. డబ్బు పెట్టేవారు ఉంటే డబ్బు పెట్టండి శక్త్యానుసారం. లేదండి మేము స్వామికి సహాయం చేయగలుగుతాం, అక్కడ ఊడ్చడం, క్లీన్ చేయడం, స్వామి పువ్వులు కట్టడం, స్వామికి దండలు వేయడం, ఇవన్నీ కూడా సేవలో భాగమే. కాబట్టి అందరూ కూడా ఈ కళ్యాణంలో సంపూర్ణముగా పాల్గొని మీ ఇంటిలో కూడా మంగళములు జరపడానికి ఈ నవమి కళ్యాణం మీకు మంగళప్రాదం కావాలి. ఇవన్నీ కూడా మీకు శ్రీరామనవమి మీ ఇంటిలో మంగళాలు జరగాలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ శర్మ. మంగళం మహత్వం. స్వస్తి.